సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభును సిలువ వేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహము కొరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమును తనకు ఇమ్మని అరిమతీయ యోసేపు అను ఒక ధనవంతుడు, యూద పట్టణస్థుడు, యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి అరిమతీయ యోసేపు అని ఒక ధనవంతుడు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసుక్రీస్తు యొక్క దేహమును తనకిమ్మని అడిగినప్పుడు పిలాతు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమును తనకిస్తాడు. అరిమతీయ యోసేపు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమునకు మరి ఒక క్రొత్త బట్టను చుట్టి సుగంధ ద్రవ్యములు పూసి తాను రాతిలో తొలిపించినటువంటి ఒక క్రొత్త సమాధిలో యేసుక్రీస్తు ప్రభుని ఉంచుతాడు. ఆదివారంన తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు ఆ సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆ సమాధి మీద ఉంచబడిన రాయి దొర్లింపబడట చూస్తారు. తర్వాత ఇద్దరు మనుషులు, ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు అక్కడ కూర్చుంటా చూస్తారు. వారిని చూసినప్పుడు ఆ స్త్రీలు ముఖమును నేలను మోపుతారు. అప్పుడు ఆ మనుషులు వారితో ఇలాగన మాట్లాడుతున్నారు: సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని ఆ స్త్రీలతో మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణిస్తాడని, సమాధి చేయబడతాడని, మూడవ దినాన తిరిగి లేస్తాడని ఆయన ముందుగా చెప్పి ఉంటున్నారు. ఆయన చెప్పిన ప్రకారంగానే ఆయన లేచి ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి పాతి పెట్టబడి మూడవ దినమున తిరిగి లేచిన దేవుడై ఉంటున్నాడు. మనందరి పాపముల కొరకు ఆయన మరణించాడు. మనందరి పాపముల కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మనందరి కొరకు ఆయన సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచినటువంటి దేవుడే ఉంటున్నాడు. కాబట్టి యేసు సజీవుడు. ఆ ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నారు: సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని మాట్లాడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచకులు జరిగించారు. ఒక దినమున కానా అనే ఊరికి వారు వివాహానికి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క శిష్యులు వెళ్ళినప్పుడు, కానాను వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆయన నీటిని ద్రాక్షరసంగా మారుస్తాడు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి యూదులు మరలా సూచక క్రియలు చేయమని ఆయనను అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ దేవాలయమును పడగొట్టండి, దీనిని 3 దినములలో లేపుతాను అంటాడు. యూదులు చేతి వలన కట్టబడినది, రాతితో కట్టబడినది, మనుషుల ద్వారా కట్టబడినది అయినటువంటి దేవాలయంను గూర్చి అనుకొని, ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినాలలో కడతావా అని అడుగుతారు. శిష్యులకు కూడా ఈ విషయం అర్థం కాక
ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన తరువాత ఆయన తన దేహమును దేవాలయమును గూర్చి ఇలాగ చెప్పునని గ్రహిస్తారు. ప్రియ సహోదరుడు సహోదరి, యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి పాపముల కొరకు ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన దేవుడై ఉంటున్నాడు. ఆయన సజీవుడై ఉంటున్నాడు. ఈ భూమి మీద మరణించి తిరిగి లేచిన దేవుడై ఉంటున్నాడు. ఈ లోకంలో సజీవుడైన దేవుడు అంటున్నాడు. మన కొరకు ఆయన మరణాన్ని ఓడించిన దేవుడు, కావలిని ఓడించిన దేవుడు, ముద్రను ఓడించిన దేవుడు, సమాధిని ఓడించిన దేవుడు, బండను ఓడించిన దేవుడు, అధికారులను ఓడించిన దేవుడు, సమస్తాన్ని ఓడించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణించి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయన నేటికి కూడా సజీవుడై ఉంటున్నాడు. ఆయన ముందుగానే తెలియజేసినాడు, ఆయన అలాగన మరణిస్తాడు అని, హింస పెడతారని, ఆయనను చంపుతారు అని, 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని ప్రభువు చెప్పినట్లుగా ఆయన లేచి ఉంటున్నాడు. ఆ స్త్రీలు పెందల కాడ లేచి ఆ సమాధి ఎదుకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు యొక్క దేహము వారికి కనబడినప్పుడు 2 మనుషులు కనబడి వారితో మాట్లాడుతున్నారు. ఆ మనుషులు కనబడినప్పుడు వారు ముఖములను నేలను మోపి ఉంటున్నారు. వారు అడుగుతున్నారు, సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అని వారిని ప్రశ్నించి ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడైన దేవుడు అంటున్నాడు. ఆయనను ఉంచిన సమాధి ఇదే. ఈ సమాధిలో నుండి ప్రభు లేచి ఉంటున్నాడు. 3వ దినాన లేస్తానని చెప్పిన విధంగా ఆయన తిరిగి లేచి ఉంటున్నాడు. కాబట్టి ఆయన నేటికి సజీవుడే ఉంటున్నాడు. ఆయన మరణాన్ని సమస్తాన్ని ఓడించినటువంటి దేవుడే ఉంటున్నాడు. యేసుక్రీస్తు దాసుడైన యోహాను భక్తుడు పరవశుడైనప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన కన్నులారా చూస్తాడు. ఆయనను చూసినప్పుడు యేసుక్రీస్తు దాసుడైనటువంటి యోహాను చచ్చిన వాని వలె ఆయన పడిపోతాడు, కింద పడిపోతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెయ్యి ఆ యోహాను మీద ఉంచి, భయపడకుము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడు నైతును గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను అని అతనితో చెప్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యుగ యుగములు కూడా సజీవుడనే దేవుడై ఉంటున్నాడు. ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన దేవుడై ఉంటున్నాడు. ఇది వాస్తవము, ఇది ఎంతో సత్యమై ఉంటున్నది. ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధి మీద నేటికి కూడా ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే మాటలు వ్రాయబడి ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచినటువంటి దేవుడై ఉంటున్నాడు. లేఖనముల ప్రకారం ఆయన ఈ లోకంలో జన్మించాడు, లేఖనముల ప్రకారమే ఆయన ఈ లోకంలో జీవించాడు, లేఖనముల ప్రకారం ఆయన ఈ లోకంలో మరణించాడు, లేఖనముల ప్రకారమే ఆయన పాతి పెట్టబడ్డాడు, లేఖనముల ప్రకారమే ఆయన 3వ దినాన తిరిగి లేచినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ గమనించండి, ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు, ఆయన సజీవుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు. ఆయనకు సమస్తము సాధ్యం. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దానిని తిరిగి తీసుకోవటానికి కూడా నాకు అధికారం ఉన్నదని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియా సహోదర సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా నమ్మండి, యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు, నేటికి సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటి రీతిగా ఉన్న దేవుడు. ఆయన అంటున్నాడు,
నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించేవాడును, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినే ఉన్నానంటున్నాడు.